పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు చూసినట్లయితే వాస్తులో ఒక్కొక్క జోన్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో మొదటగా మనం ఈశాన్యం గురించి, దాని తర్వాత తూర్పు ఈశాన్యము, తూర్పాగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయం దగ్గర చేరుకున్నాం మనం ఈ యొక్క 6వ వీడియోలో. అసలు దక్షిణ ఆగ్నేయంలో ఏముంది చూసినట్లయితే మనకి వాస్తుశాస్త్రంలో ఇక్కడ కొంతమంది శక్తి దేవతలు ఉంటారు అని చెప్పడం జరిగింది. దక్షిణాగ్నేయో మృదయే ఆజ్ఞేయ ప్రశస్తయేత్ అంటాడు. అంటే అక్కడ నెయ్యి పెట్టడం అనేటువంటిది ప్రశస్తమము అని చెప్తూ ఉంటారు. అంటే నెయ్యి ఎందుకు పెట్టమంటున్నారు అని ఒక్కసారి మనం కనుక ఆలోచించినట్లయితే మనకు సర్వసాధారణంగా అది ఎక్కడ వస్తుంది అంటే కిచెన్ భాగంలో ఈ మూలకు వస్తుందండి. ఇది కిచెన్ అనుకుంటే ఈ మూలకు వస్తుంది, కొంచెం ఇక్కడ కూడా వచ్చింది. బట్ అది డిపెండ్ అపాన్ ఒక్కొక్క ఇల్లు ఉన్నటువంటి సైజును బట్టి అది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్లోక ఆధారంగా తీసుకుంటే అందులో ఇక్కడ ఒక 15 నుంచి 16 మంది దేవతల పేర్లు చెప్పడం జరిగింది. శక్తి దేవతల వాళ్ళందరూ కూడా ఎవరింట్లో అయినా సరే శక్తి నశిస్తుంది అంటే ఎలాగా అంటే వాళ్ళకి చూడండి ఇంట్లో ఎనర్జీలెస్గా ఉంటున్నారండి, ఎనర్జీగా లేకపోతున్నారండి అని అన్నప్పుడు ఈ ఆగ్నేయం తర్వాత ఉండేటువంటిది దక్షిణాగ్నేయం, తర్వాత దక్షిణం వస్తుంది. అంటే దక్షిణానికి ఆగ్నేయానికి మధ్య భాగం ఏదో డిఫెక్ట్ అయింది, వాళ్ళ ఇంట్లో ఎనర్జీ తగ్గిపోయింది. అందుకని ఎనర్జైజ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అందరం ఏమనుకుంటామంటే గృహం అనగానే ఏదో స్థలం కొనుక్కున్నాము, అక్కడ ఏదో కొలతలు వేసాము, ఏదో ఒక ఇల్లు కట్టేసుకున్నాము, ఉంటున్నాం అనుకుంటాం. కాదు, గుర్తుపెట్టుకోండి. మనకు తెలియకుండానే భూమి లోపల వాస్తు పురుషుడు, షట్చక్రాలు, అదేవిధంగా పంచభూతాలు అగ్ని, భూ, వాయువు, జలము, ఆకాశము, అదేవిధంగా ఏదైతే 45 మంది దేవత అసురులతో పాటు ఇక్కడ పర్టికులర్గా సౌత్ ఈస్ట్లో శక్తి దేవతలు ఉంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే శక్తి దేవతల్లో ముఖ్యంగా పుష, వితత అనేటువంటి దేవతా అసురుల్లో వీళ్ళు మనకి ముఖ్యంగా ఒక ఎనర్జీని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సౌత్ ఈజ్ ది ఎనర్జీ పాయింట్, రీఛార్జింగ్ ఎనర్జీ పాయింట్. బ్రహ్మాండంగా ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పార్ట్ కనుక పాడైంది ఎనర్జీలెస్ అయిపోతూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కిచెన్ కదా, ఈ కిచెన్లో ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కానీ ఇలా వెంటనే అక్కడ వేసుకుందామని. నేనేమంటానంటే ఆగ్నేయ భాగంలో వేసినట్లయితే అగ్ని దగ్గర వేసినట్టు అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే దక్షిణాగ్నేయంలో కనుక వేసినట్లయితే ఇక్కడ శక్తి దేవతలు ఉంటారు. కాబట్టి అక్కడ చెత్తబుట్ట పెట్టడం అనేటువంటిది మీ ఎనర్జీని తగ్గించే విధంగా తయారవుతూ ఉంటుంది ఆ గృహము. కాబట్టి ఈ జోన్లో పర్టికులర్గా అంటే ఆగ్నేయం తర్వాత వచ్చేటువంటి జోన్లో మీరు చక్కగా ఒక ఆవు నెయ్యి బాటిల్ ఏదైనా అక్కడ పెట్టండి. దాన్ని వాడుకోవచ్చు, మళ్ళీ మీరు నింపుతూ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అసలు వాడకుండా ఉంచేయాలా అట్లాంటివి ఏమి చేయకండి. రైట్, ఉంచుతా అంటే ఉంచండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ దక్షిణ భాగంలో కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ద్వారం అనేటువంటిది దక్షిణం నుంచి ఇక్కడే పెట్టుకుని ఉంటారు ద్వారం. బట్ శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ ఆగ్నేయంలో ఇక్కడే పెట్టాలని చెప్పలేదు. శాస్త్రంలో ఈ దక్షిణాగ్నేయ భాగంలో దీన్ని 2 భాగాలు చేస్తే ఇక్కడ పెట్టమని చెప్పింది శాస్త్రం. ఆర్ దీని తర్వాత భాగంలో ఇక్కడ దక్షిణంలో ఈ భాగంలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే ఏంటి, వితతా పదంలో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అది మనకు ఎట్లా తెలుస్తుంది ఏమిటి అంటే
ఈ రకంగా అప్లై చేసినప్పుడు, ఈ రకంగా చక్రం పెట్టినప్పుడు వితతా పదంలో వచ్చిందా, లేనట్లయితే గృహక్షత్ పదంలో వచ్చిందా అనేటువంటిది చూడాలి. అంటే దక్షిణ భాగంలో వితత గృహక్షత్ పదాల్లో పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే అనీలా పదంలో కూడా పెట్టచ్చు అంటూ ఉంటారు. అది కూడా తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే గృహక్షత్, వితత గృహక్షత్ అనేటువంటి పదాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది తెలియకుండా ఏం చేస్తుంటామంటే ఇది మామూలుగా ఇక్కడ పెట్టేసుకుంటుంటాము. ఒక్కొక్కసారి టిల్ట్ అయింది అనుకోండి, అటు కానీ ఇటు కానీ టిల్ట్ అయినప్పుడు అవి ఒక్కోసారి లక్కీగా ఆ పదాలు పడతాయి అక్కడ, ఒక్కోసారి పడవు. అందుకని నేనేమంటానంటే ఒక ప్లానింగ్ గీసుకొని నీట్గా ఈ పదాలు ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటనేటువంటిది తెలుసుకోవాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ ప్రదేశంలో కామన్గా చూడండి ఇళ్లలో ఇటు సైడ్ కూడా ఏదైనా ఫొటోస్ పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ శక్తి దేవత సంబంధంగా ఉండే ఫొటోస్ ఏదైనా పెట్టుకోవాలి. అంటే ఏమిటండి, దుర్గా, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వీళ్ళ యొక్క ఫొటోస్ కనుక ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఏదైనా శక్తి, కాళికాదేవి అమ్మవారే శక్తి, కానీ ఆ అవతారంలో మరింత శక్తి ఉంటుంది. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ధైర్యం. ఇంట్లో వాళ్ళకి చూడండి, కొంతమందికి భయం వేస్తుందండి, నాకు ఏదో పిరికితనంగా ఉంది, నేను ఏదో అయిపోతానేమో అనేటువంటి ఒక భయంలో బ్రతుకుతున్నానంటూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మీరు గనక ఇక్కడ ఉన్నటువంటి వాల్స్కి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి వాల్కి, లేకపోతే లోపల ఈ కిచెన్లోని అక్కడ ఏదైనా సరే ఒక శక్తి దేవత ఫోటో కనుక పెట్టుకున్నట్లయితే అయితే ఇది ఇక్కడ ఎలా అంటే పర్ఫెక్ట్గా మీరు ప్లానింగ్ వేసి ఎగ్జాక్ట్లీ దక్షిణాగ్నేయం ఎక్కడ వస్తుందో చూసుకొని పెట్టాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు కనుక ట్రయల్ వేసి చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గృహము అనగానే కేవలం 4 గోడలు, వాస్తు అనగానే ఏదో కూలగొట్టేసేయడమే కాదు. బాగా అర్థం చేసుకోండి. వాస్తు అంటే అందరికీ ఉన్న అపోహ ఏమిటంటే మనం దాన్ని విరగొట్టేద్దాం, దీన్ని విరగొట్టేస్తాము, విరగొడితే కానీ సెట్ కాదనుకుంటారు. అలా కాదు. ఒక వస్తువు ఒక దగ్గర పెట్టడం ద్వారా, ఒక రంగు ఒక వాల్కు వేయడం ద్వారా, ఒక యాక్టివిటీ ఒక దగ్గర చేయడం ద్వారా, ఇప్పుడు అగ్ని వంట వండుతున్నాం, ఆ యాక్టివిటీ మంచిది. లేదా భోజనం చేస్తున్నాం, వెస్ట్ సైడ్ మంచిది. అలా ఎటువంటి యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని ద్వారానే మనం వాస్తుని సెట్ చేసుకోవచ్చు. కానీ ఎంతసేపు ఊలగొట్టేసో, పగలగొట్టేసో, విరగ్గొట్టేసో చేయడం కాదు. అది కొన్నిసార్లు మాత్రమే, ఇంకా తప్పదన్నప్పుడు మాత్రమే కొంచెం తీయవలసి వస్తుంది. కానీ 99% వాస్తులో మనము చిన్న మార్పులతోని, చిన్న వస్తువుల మార్పులతోని, రంగుల మార్పులతోని, మెటల్స్తోని చేయవచ్చు. శ్రీమాత్రే నమః.